హాయ్ అండి. హలో అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? అందరూ బాగుండాలని ఆ దేవుడిని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే అప్లోడ్ చేశానండి. చేపల కూర ఎప్పుడు వండినా ఒకే రుచితో ఒకే విధంగా రావాలి అంటే ఒక్కసారి ఇలా ఇలా చేసి చూడండి. అందరికీ భలే నచ్చుతుందండి. చాలా రుచిగా ఉంటుంది. అందరూ భలే ఇష్టంగా తినేస్తారు. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా? దీనికోసం నేనైతే శీలావతి చేప తీసుకున్నానండి. ఇది వచ్చి కేజీకి తక్కువ అనమాట. ఒక 800 గ్రామ్స్ 850 గ్రామ్స్ అలా ఉంటుంది. మార్కెట్లోనే ఇలా ముక్కలు కట్ చేసి ఇచ్చారనమాట. దీనిపైన ఉన్న జిగురంతా రాయిని పెట్టి రుద్ది శుభ్రంగా కడిగి ఉప్పు నిమ్మరసం వేసి శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకున్నాను. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ఉప్పు, 2 టీ స్పూన్ల కారము, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుని ముక్కలకి బాగా ఉప్పు కారం పట్టించి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు కారం పట్టించడం వల్ల ముక్క గట్టిపడి చక్కగా ఉంటుందండి. కూరలో కూడా ఊడిపోదన్నమాట. ముక్క ఊడిపోవడం అలాంటిది ఏం జరగదు. ముక్క గట్టిపడుతుందన్నమాట. చూడండి, ఇలా రెండు వైపులా ముక్కకి పట్టించుకుని మూత పెట్టుకుని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని ఒక 50 గ్రాముల చింతపండు తీసుకుని శుభ్రంగా కడిగిన చింతపండు అండి, కడిగి తీసుకున్నాను నేను. ఇప్పుడు వేడి నీళ్ళు వేసుకుని నానబెట్టుకోవాలి. ఇలా వేడి నీళ్ళు వేయడం వల్ల చక్కగా నానుతుంది తొందరగాను. ఇప్పుడు అది పక్కన పెట్టుకుని ఒక ప్యాన్ తీసుకుని 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని వీటిని స్టవ్ మీద పెట్టుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని దోరగా వేయించుకోవాలి. ఇవి ఎక్కువసేపు వేగాల్సిన అవసరం ఉండదండి. కొంచెం వేడిగా అయితే సరిపోతుంది. చూడండి, ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకుని మెత్తని పొడిలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తని పొడిలా చేసుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలో ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. అలాగే 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకుని, చాలామంది చేపల కూర అంటే అల్లం వేయరండి. ముక్క ఊడిపోతుంది, చేప ముక్క ఊడిపోతుందని వేయరు. కానీ అల్లం వేసుకుంటే నీచు వాసన లేకుండా కూర రుచిగా ఉంటుందండి. అల్లం వెల్లుల్లి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక పెద్ద ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని అదే మిక్సీ గిన్నెలో వేసుకుని కోర్స్గా నీళ్ళు ఏమి వేయకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకుని మనం ఉప్పు కారం పట్టించిన చేప ముక్కల్ని ఇందులో వేసుకుని వేయించుకోవాలండి. ఇలా ఆయిల్లో ఫస్ట్ వేయించుకోవడం వల్ల కూర చాలా రుచిగా ఉంటుంది. అలాగే గ్రేవీ పులుసు కూడా చాలా బాగుంటుంది. ఇలా రెండు వైపులా కూడా 2 నిమిషాల పాటు వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. కూర మంచి రుచి వస్తుందండి. అలాగే చేప ముక్క గట్టిగా ఉంటుంది. పులుసులో వేసినా ఊడిపోకుండా ఉంటుందన్నమాట. ఇలా వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల కర్రీ అనేది చాలా రుచిగా ఉంటుంది. ఇప్పుడు మిగతా ముక్కల్ని కూడా వేసుకుని ఇలాగే వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఎంతోసేపు అవసరం లేదండి, 2 నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది. ఇలా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. చేప ముక్కలు వేపాం కదండి, కొంచెం అడుగు పట్టింది. అది కొంచెం కలుపుతూ ఇలా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయ పేస్ట్ మగ్గేలోపు 2 మీడియం సైజు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ గిన్నెలో వేసుకుని ప్యూరీలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, ఉల్లిపాయ ఇలా మొత్తం మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా పేస్ట్ని వేసుకుని దీన్ని కూడా పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకోవాలి. చూడండి, ఆయిల్ ఇలా పైకి తేలి బాగా మగ్గిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు ఇప్పుడు ఇలా ఉల్లిపాయ పేస్ట్లోనే వేసుకోవాలండి. పైన వేస్తే పులుసు అనేది పల్చగా వచ్చేస్తుంది. అలాగే ఒక 5-6 పచ్చిమిరపకాయలు ఇలా ఘాట్లు పెట్టుకుని వేసుకోవాలి. ఇలా కరివేపాకు తాలింపులో వేసుకుంటేనే రుచిగా ఉంటుంది చేపల కర్రీ అనేది. తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మసాలా పొడి, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 4 టీ స్పూన్ల కారం వేసుకుని మనం తినే కారాన్ని బట్టి రుచికి తగ్గట్టు, కారం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఈ కారం సరిపోతుంది. 4 టీ స్పూన్ల కారం వేసుకుని కొంచెం నీళ్లు వేసుకుని ఒకసారి అంతా మొత్తం మిక్స్ చేసుకుని ఇప్పుడు మనం నానబెట్టి ఉంచుకున్న చింతపండు గుజ్జుని ఇందులో వేసుకోవాలి. చింతపండులో ఇంకొంచెం నీళ్లు వేసుకుని ఎంత రసం వస్తే అంత రసము పిండుకుని వేసుకోవాలి. అవసరం అనుకుంటే ఇంకొంచెం నీళ్లు కూడా వేసుకుని
ఒకవేళ పులుసు పల్చగా కావాలి అనుకునే వాళ్ళు 1 లీటర్ నీళ్ళు వరకు వేసుకోవచ్చు. నేనైతే చిక్కగానే ఉడికిస్తున్నాను కాబట్టి ఇక్కడ నేను 800 గ్రామ్సే వేశాను. ఇప్పుడు మూత పెట్టి పులుసుని పొంగించుకోవాలి. ఇలా ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న చేప ముక్కలను వేసుకుని మూత పెట్టుకుని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా గరిటేమీ పెట్టి కలపకుండా ఇలా కుదుపుకొని మూత పెట్టుకుని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి ఇలా కొంచెం దగ్గర పడి ఇలా బుడగలు వస్తున్నప్పుడు ఇప్పుడు లాస్ట్లో కొంచెం కొత్తిమీర తరుగు వేసుకుని మళ్ళీ ఒక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా రుచిగా ఉంటుంది. చూడండి ముక్క అనేది ఏమీ చెదరవకుండా చక్కగా ఉడికింది. చాలా రుచిగా ఉంటుందండి. నేను చేసిన విధానం నచ్చితే కనుక మీరు ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తవారు చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.